రాష్ట్రాల్లో అద్భుతం మరికొన్ని క్షణాల్లోనే ఆవిష్కృతం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహం, ఆసక్తి పెరిగిపోతోంది. ఎల్బి శ్రీరామ్ గారు, ఇంతకుముందు మనం విజయవాడకి వెళ్ళొచ్చాము. ఇప్పుడు తెలంగాణలో వరంగల్కి వెళ్ళొద్దాం. వరంగల్లో మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. రంగనాథ్, ఓవర్ టు యు. వెరీ గుడ్. మరి కాసేపట్లో ఆకాశంలో అద్భుతం కనిపించబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఈ శతాబ్దంలోనే అరుదైన దృశ్యం గగనంలో ఆవిష్కృతం కాబోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం వరంగల్ హన్మకొండలోని సైన్స్ సెంటర్ వద్ద ఉన్నాం. సైన్స్ సెంటర్ వద్ద సందడిగా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఆకాశంలో మబ్బుల చాటు నుంచి చందమామ బయటికి వచ్చి తమకు దర్శనమిస్తాడు. ఇవాళ చంద్రగ్రహణం నేపథ్యంలో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడడానికి చిన్నారులు సైతం ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి ఎప్పుడెప్పుడు చంద్రగ్రహణం వస్తుందా అంటే ఈ ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలే కావచ్చు, ఇక్కడ బాగా ప్రచారం జరిగిన నేపథ్యం కావచ్చు, ఈ శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణం, అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణంగా ఈ చంద్రగ్రహణాన్ని అభివర్ణిస్తున్నారు. బ్లూ బ్లడ్ మూన్ గా అభివర్ణిస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి 11:53 నుంచి మొదలై 2:43 వరకు సుదీర్ఘంగా 103 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఉండే చంద్రగ్రహణం ఈ శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణంగా చెప్పవచ్చు. మళ్ళీ ఇటువంటి సుదీర్ఘమైన చంద్రగ్రహణం 2123 సంవత్సరం అంటే సుమారు 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దీన్ని ఎవరూ మిస్ కావద్దని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఈ చంద్రగ్రహణాన్ని చూడడానికి ఇక్కడికి వస్తున్నారు. అయితే వరంగల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే గత సాయంత్రం నుంచి, ఈరోజు సాయంత్రం నుంచి మబ్బులు రావడం, వర్షం పడుతున్న నేపథ్యంలో పూర్తిగా మబ్బుల చాటు నుంచి చంద్రుడు బయటికి దోబుచిలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉంది? ఇలాంటి అరేంజ్మెంట్ చేయడము చాలా సంతోషకరము. పిల్లలకు మోస్ట్లీ ద సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్మెంట్ ఇన్ ఆల్ ద స్టూడెంట్స్ దోస్ హు హావ్ టు హియర్ ఇట్ ఈస్ లైక్ దిస్ అరేంజ్మెంట్స్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఇలాంటి అరేంజ్మెంట్స్తో పాటు కొంత పబ్లిసిటీ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది విద్యార్థులు ఇలాంటి విషయాలు తెలియక రాలేకపోయినారు. అందరికి కూడా తెలియజేస్తే చాలా వెల్ ఎక్స్పీరియన్స్ లైక్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ అవైలబుల్ టు హియర్. సో ఓకే, చెప్పమ్మా, ఎట్లా ఉందంటే ఈ ఎక్స్పీరియన్స్? అంటే ఈ చంద్రగ్రహణం చూడడం, అది అర్ధరాత్రి. చంద్రగ్రహణం చాలా ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అలా మా ఏజ్ వాళ్ళకు ఇంత చిన్న వయసులో ఇది రావడం చూడడం వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హియర్. అండ్ వీఆర్ హ్యావింగ్ there are a lot of arrangements like telescopes were arranged here. So we are very lucky, and government is taking precautions and it is taking precautions to show us to make children about science and technology is very much developed, and we can see it even with our naked eyes. ఏమనుకుంటున్నాం అంటే ఈ మొత్తం ఈ 100 years లో ఇటువంటి దీన్ని చూడడం మేము ఎంతో లక్కీ. నువ్వు చెప్పరా? మేము ఫస్ట్ టైం ఇది చూడ్డాం. నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ ఇది చూడలేదు. నేను ఇది చూడడం చాలా లక్కీ అనుకుంటున్నాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు టీవీలో అయినా చూస్తారు అనుకుంటున్నాను. ఓకే సార్, అది చంద్రగ్రహణాన్ని ముఖ్యంగా మూఢనమ్మకాలను తొలగించడం కోసం మనకి ఇక్కడ సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా భూమి యొక్క నీడ మనకు చంద్రుని మీద పడడం వల్ల ఈ మసక అనేది వస్తుంది. కానీ ఇది ఏదో రాహు చంద్రుడిని మింగినట్టుగా మనకు మూఢనమ్మకాల ప్రచారంలో ఉన్నాయి. ఈ టైంలో తినడం వల్ల నష్టం జరుగుతుంది, ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని చెప్తుంటారు. కాకుండా ఈరోజు సైంటిఫిక్ ఏం చేసిందంటే అట్లా చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఫుడ్ తినుకుంటూ మనకు సెల్ఫీకి పంపించమని సైంటిఫిక్గా చెప్పేసిండ్రు. ఈ సైన్స్ సెంటర్, వరంగల్ సైన్స్ సెంటర్లో ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా అందరికి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. కానీ ఇంకా ఈ సమాచారాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేస్తే ఈ నగర ప్రజలందరూ కూడా చాలా మంది చూడడానికి అవకాశం ఉండేదని అనుకుంటున్నాను. వరంగల్లో సాయంత్రం నుంచి కొంత మబ్బులు పడుతున్నాయి. అంటే ఈ సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? నేను వాస్తవం ఇంతవరకు కొంచెం టెన్షన్ పడ్డా సార్. మొత్తం మబ్బులు ఉంటే మనం ఇంత దూరం నైట్ వచ్చేసి కూడా చూస్తామా చూడాలని ఒక విధమైన టెన్షన్. మా బాబుని కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా ఎగ్జైటింగ్ ఉంది, ఎట్లా ఉంటుంది ఏమవుతుందని చాలా ఎగ్జైటింగ్ ఉన్నాం సార్. మేడంతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఇప్పటిదాకా బాగా అక్కడ టెలిస్కోప్ దగ్గర చూసాము. టెలిస్కోప్ దగ్గర చంద్రగ్రహణం చూద్దాము, పిల్లలకి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం అనేసి తీసుకొచ్చాము మా పిల్ల. ఎస్